175 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశం అవుతున్నారు. జిల్లాల పర్యటనలో రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే 3 పార్టీల కూటమిని ఎదుర్కొనేలా కార్యాచరణను రూపొందించనున్నారు. దాంతోపాటు జిల్లాల వారీగా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా 4 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైనటువంటి సమావేశం ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 జోన్లకు సంబంధించి ఉన్నటువంటి 8 మంది రీజనల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరైన పరిస్థితుంది. ప్రధానంగా రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద ప్రస్తుతం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రీజనల్ ఇన్ఛార్జీలతో చర్చిస్తున్నారు. ప్రధానంగా రైతులు, కార్మికులు, అట్లాగే మహిళలు, అవాతాతులు, అలాగే యువత, విద్యార్థులు ఈ 6 వర్గాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్టుగా సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఈ వర్గాలకు సంబంధించి ఇంకా ఎలాంటి మేలు చేకూర్చే విధంగా పథకాలను రూపొందించాలనే దాని మీద ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా వ్యయంతో కూడినటువంటి పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదంటే వైఎస్ఆర్ చేయూత, ఇవన్నీ కూడా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క పథకానికి ఖర్చు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని ఇంకా అదనంగా పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలా, లేదంటే ఇవి కాకుండా ఇంకొన్ని సంక్షేమ పథకాలను తీసుకురావాలనేటువంటి అంశాల మీద కూడా రీజనల్ ఇన్ఛార్జీలతో పార్టీ అధినేత జగన్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే డీబీటీ ద్వారా దాదాపు 45 పథకాల రూపంలో నేరుగా ఖాతాలోనే అమౌంట్ వేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ పథకాలను ఇంకాస్త అమౌంట్ పెంచడం, లేదంటే కొత్త సంక్షేమాలు తీసుకురావాలని దాని మీద కూడా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులను కూడా బేరీజ్ వేసుకొని అందుకు అనుగుణంగా ఈ పథకాలను తేవాలని చెప్పుకున్నారు. ఎందుకంటే జగన్ చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నెలకొని ఉంది. కాబట్టి ఏదైనా హామీ ఇచ్చేటప్పుడే 1కి 4 సార్లు 10 సార్లు ఆలోచించుకొని దాని మీద పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చిన తర్వాత హామీ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ నేతలతో, అంతకుముందు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు, అట్లాగే సీఎంఓ అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక బస్సు యాత్ర కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుందో మొదట ఇడుపులపాయలో తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకుని ఘాట్ దగ్గర మొదలు పెడతారు. అయితే మొదలుపెట్టే బస్సు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. అది ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలి, ఎక్కడ రోడ్ షో నిర్వహించాలనేటువంటి అంశాలను కూడా దీని మీద ప్రస్తుతం చర్చిస్తున్నారు. దాదాపు 25 నుంచి 30 నియోజకవర్గాలు మాత్రం కంపల్సరీగా టచ్ చేసే విధంగా ఈ బస్సు యాత్ర ఉండాలనేది జగన్ కూడా ఇప్పటికే ఒక ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించి కానీ, లేదా కూటమి సంబంధించినటువంటి కొంచెం బలంగా ఉంటే కనుక అలాంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ ఖచ్చితంగా రోడ్ షో కానీ, లేదంటే బహిరంగ సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగింపు చేయాలనే దాని మీద ఈ చర్చ కొనసాగుతుంది. థాంక్యూ రవీందర్.